తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్న డిండి జలాశయం సుందరమైన పర్యాటక కేంద్రం. ఈ జలాశయం దుందిబి నదిపై ఉంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్లి వచ్చే ప్రయాణికులకు అలసటను దూరం చేసే అద్భుతమైన ప్రదేశం. డిండి ప్రాజెక్టు వద్ద దుందిబి నది పరవళ్లు తొక్కుతూ డ్యాం మీదుగా నీరు పొంగి పొర్లే దృశ్యం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో వాటర్ ఫాల్స్ ని తలపిస్తూ కనువిందు చేస్తుంది. రిజర్వాయర్ నుండి వచ్చే చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉంటుంది. నగర జీవితంలోని హడావిడి నుండి ప్రశాంతతను ఆస్వాదించాలనుకునే వారికి అద్భుతమైన విహార ప్రదేశం. దుందిబి నది ప్రకృతి అందాలను చూడాలనుకునే వారు గోనబోయినపల్లి వెళ్లాల్సిందే. అక్కడ దుందిబి పచ్చని అడవిలో పరుగులు పెడుతున్న రమణీయ దృశ్యాలు వీక్షకులను కట్టిపడేస్తాయి. రివర్ వ్యూ పాయింట్ దగ్గర అద్భుతంగా కనబడుతుంది. దుందిబి నది కృష్ణా నదికి ఉపనది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం పురుసంపల్లి కొండలలో జన్మించింది. కాగా వికారాబాద్ జిల్లాలో 2021 ఏప్రిల్ 24న కొత్తగా ఏర్పడిన చౌడాపూర్ మండలం పరిధిలో పురుసంపల్లి గ్రామం చేరింది. ఈ నది మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల గుండా నల్లమల్ల అడవులలో ప్రవహించి బక్కలింగాయలపల్లి సమీపంలో కృష్ణా నదిలో కలిసి నాగార్జున సాగర్ చేరుతుంది. ఈ నదిపై నల్లగొండ జిల్లాలోని గుండ్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించారు. మిగతా ప్రాంతాల్లో చెక్ డ్యాములు ఉన్నాయి. ఈ నది ప్రస్తావన స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో గిరి ప్రదక్షిణ కల్పంలో ఉంది. ఈ నది తీరంలో దుందిబీశ్వరుడు వెలిసినందువల్ల దుందిబి అని పేరు వచ్చింది. దీనిని దిండి నదిగా, అలాగే పరివాహక ప్రాంతాలలో దెంది అని పిలుస్తారు.